మలేరియా జ్వరం అంటే ఏమిటి? అది ఉందని ఏ విధంగా కనుక్కోవాలి? దానికి లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది డాక్టర్ గారు? నెక్స్ట్ జ్వరం మనకందరికీ బాగా తెలిసినటువంటి మరో జ్వరం ఏమిటి అంటే దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి. పాత రోజుల్లో మలేరియా జ్వరంతో చాలామంది చనిపోయేవాళ్ళు కూడా. ఎక్కువగా గూడెల్లో, చాలా మారుమూల పల్లెటూర్లలో ఈ మలేరియా జ్వరం వచ్చినప్పుడు అప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి లేక ఈ మలేరియా జ్వరంతో చాలామంది చనిపోవడం కూడా జరిగేది. ఈ మలేరియా జ్వరం కాంప్లికేట్ అయినప్పుడు మెదడు వాపు కూడా రావడం వల్ల మనకేంటంటే ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉండేవి. ఈ రోజుల్లో మన హౌసింగ్ కండిషన్స్ పెరగడం వల్ల, ఈ మురుగుని బాగా హ్యాండిల్ చేయడం వల్ల మలేరియా జ్వరం తగ్గింది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనకి వింటూనే ఉంటాం. నెల్లూరు దగ్గర ఆత్మకూరు నుంచి కానీ, చిత్తూరు దగ్గర ఉండే పీలేరు దగ్గర కానీ, కడప దగ్గర ఉండే రాయచోటు నుంచి కానీ ఏ పేషెంట్ అయినా ఫస్ట్ జ్వరంతో వచ్చినప్పుడు మాకు వచ్చే మొదటి డౌట్ మలేరియా జ్వరమేమో. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మలేరియా ఇంకా ఎక్కువగా ఉంది. మలేరియా జ్వరం అందరికీ తెలిసినట్టే ఇది కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అనాఫిలస్ దోమ ద్వారా వస్తుంది. ఇంతకుముందు డెంగ్యూ జ్వరంలో చెప్పినట్టు ఈ దోమలు మార్నింగ్ పూట కాకుండా నైట్ పూట ఎక్కువ కుడుతుంటాయి. ఈ జ్వరాలు, ఈ టైప్ మలేరియా జ్వరాలు కూడా 2-3 రకాలు ఉన్నాయి. పాల్సిఫారం మలేరియా అని, వైవాక్స్ మలేరియా అని రకరకాలు ఉన్నాయి. ఈ పాల్సిఫారం మలేరియా అనేది చాలా తీవ్రతరం అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మలేరియా జ్వరానికి ఉండే స్పెషాలిటీ ఎలా గుర్తించాలి అంటే, మీ ఫస్ట్ జ్వరం రాగానే ఏదైనా జ్వరాన్ని మనం కనుక్కోగలము అంటే అది మలేరియా జ్వరం మాత్రమే. ఎందుకు అంటే మలేరియా జ్వరంలో మనం చేసే టెస్ట్ ఏంటి అంటే ఆ క్రిమిని మనం మైక్రోస్కోప్లో చూసి గుర్తిస్తాం. కాబట్టి మీకు ఏదైనా టెస్ట్ని ఫస్ట్ వారంలో మనం గుర్తించగలము అంటే ఓన్లీ మలేరియా జ్వరం మాత్రమే ఫస్ట్ 2-3 రోజుల్లో గుర్తించగలం. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా ఈజీగా గుర్తించవచ్చు. మలేరియా జ్వరం ఎలా ఉంటుంది అంటే 105 నుంచి 106 వరకు చాలా ఎక్కువగా జ్వరం రావడం. దాని తర్వాత ఏమవుతుంది? విపరీతమైన చలి రావడం, వణుకు రావడం, ఒక్కొక్కసారి పేషెంట్ 3 నుంచి 4 దుప్పట్లు కప్పితే కానీ తగ్గట్లేదు సార్ అనే మాట చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత దానంతట అదే ఎక్కువగా చెమటలు పట్టేసి తగ్గిపోవడం. ఈ జ్వరం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే రోజు టైంకి ఒక టైంలో మాత్రమే వస్తుంది. ఇప్పుడు ప్రతిరోజు 4 గంటలకు మాత్రమే వస్తుంది, లేదా కొంతమందికి రోజు 6 గంటలకు మాత్రమే వస్తుంది. పేషెంట్ చెప్పేస్తారు, సార్ 4 దాకా నేను బాగుంటాను, 4 గంటలకు జ్వరం వచ్చేసేటట్టు ఉంటుందని ముందుగానే పేషెంట్కి తెలిసిపోతుంది. ఈ విధంగా 24 గంటలకు ఒక్కసారి వచ్చే జ్వరము మలేరియా జ్వరము. కానీ అన్నిసార్లు ఈ విధంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏదైనా జ్వరంలో 105, 106 డిగ్రీల వరకు రావడము, ఎక్కువగా చలి రావడము, దాని తర్వాత తలనొప్పి వచ్చి చెమటలతో తగ్గిపోవడము, ఎక్కువగా దోమలు ఉండే ఏరియాలో ఈ విధంగా జరిగినట్లయితే మలేరియా జ్వరం ఏమో గుర్తించాలి. మలేరియా జ్వరాన్ని చాలా ఈజీగా ట్రీట్ చేసేయచ్చు మొదట్లో. ఒకవేళ అది కాంప్లికేట్ అయితే మటుకు ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మలేరియా జ్వరాన్ని గుర్తించే బెస్ట్ టెస్ట్ ఏంటి అంటే స్మియర్ టెస్ట్ అంటారు. అంటే మీ రక్తబొట్టు తీసుకొని గాజు గ్లాస్ మీద మైక్రోస్కోప్లో చూసి గుర్తించడం అనే టెస్టే బెస్ట్ టెస్ట్. కానీ ఈ ర్యాపిడ్ కిట్లు అనేవి సాధారణంగా ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి తప్పు రావచ్చు. సో మన లక్షణాలను బట్టి మలేరియా జ్వరాన్ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. సో మలేరియా జ్వరానికి మరీ ఎక్కువైతే ఇంజక్షన్ల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మలేరియా జ్వరాన్ని అశ్రద్ధ చేయకుండా మటుకు అది ఈ టెస్ట్ పర్టికులర్గా ఈ గాజు గ్లాస్ మీద స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవడం ద్వారా మలేరియా జ్వరాన్ని ఈజీగా మనం ఎరాడికేట్ చేసుకోవచ్చు.